హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బూందీ తయారీ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఒక బౌల్లోకి శనగపిండి తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం తగినంత నీళ్లు కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనమైతే ఈ ప్రాసెస్లో ఎక్కడ సాల్ట్ కానీ కారం కానీ ఏం యాడ్ చేయట్లేదు. శనగపిండి, వాటర్ అండ్ సోడా ఉప్పు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తప్పితే ఇంకో ఇంగ్రీడియంట్ మనం ఏది వాడట్లేదు. మనం మీ దగ్గర ఉంటే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. విస్కర్ లేకపోతే అవాయిడ్ చేయండి. చేతితో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఎందుకంటే కరకరలాడాలి కదా బూందీ, అందుకని మనం సోడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. సోడా ఉప్పు మొత్తం బాగా పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలపాలన్నమాట. అది బాగా కలిసిపోవాలి దాంట్లో. ఇదిగో చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకోవాలి. మనం గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. నేను దీనికి ప్రాసెస్కి రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాను. ఎందుకంటే మామూలు శనగ నూనె అయితే మన బూందీ వేసినప్పుడు ఆయిల్ అంతా ఆ బూందీకే బట్టి ఉంటుంది. అది హెల్త్, అంత ఆయిల్ కూడా హెల్త్కి మంచిది కదా. అందుకని చెప్పి నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ వాడాను. ఇదేంటంటే రిఫైన్డ్ ఆయిల్ తక్కువ అబ్జర్వ్ చేసిద్ది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ హీట్ అయితే మనం ఇలాంటి చిల్లులు వచ్చి ఒకటి తీసుకొని దాంట్లో శనగపిండి వేసి మనం అలా రబ్ చేస్తూ ఉండాలి. ఆ రబ్ చేసేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది స్లిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే సెగ వచ్చేసి మన చేతులు కాలుతూ ఉంటాయి. ఆ టైంలో మనం ఈ చిల్లులు వచ్చి వాడటం వల్ల ఒకే సైజులో సేమ్ క్వాంటిటీలో పడతాయి అన్నమాట బూందీ అనేది. మరీ స్పీడ్గా కాకుండా మరీ స్లోగా కాకుండా ఒక స్మూత్ రేంజ్లో తిప్పుతూ ఉండాలి మనం అక్కడ. అలా మనం ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండింటి మధ్య అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకోవాలా. ఎందుకంటే మాడిపోయి ఎర్రగా అవుతాయి. మనం ఈ ప్రాసెస్లో సాల్ట్ ఎందుకు వేయలేదంటే, సాల్ట్ ఇప్పుడే వేసామంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వాటి కలర్ అంతా రెడ్గా అయిపోతుంది, మనం మాడిపోయిన కలర్లోకి వస్తాయి. అందుకని చెప్పి మనం తర్వాత మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, కారం వేసుకొని ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక మిక్స్ చేసుకొని ఒక కంటైనర్ స్టోర్ చేసుకుంటే మనకి టేస్ట్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మన బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం, సాల్ట్ యాడ్ చేసుకోబోతున్నాం. ఇందులో నేను ఆల్రెడీ పల్లీలు, కరివేపాకు ఫ్రై చేసి ఇందులో మిక్స్ చేసి పెట్టాను. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసుకోవచ్చు. అదేంటంటే చిన్నుల్లిపాయలు కూడా లైట్గా దంచి ఆయిల్ ఫ్రై చేసుకొని ఇందులో కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచి అట్రాక్షన్ ఇస్తాయి ఆ స్మెల్ చూసినప్పుడల్లా. ఆ చిన్నుల్లిపాయలు ఎక్కడున్నాయో కనిపించలేదు, లేకపోతే వేద్దాం అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలియదు. మనం ఎప్పుడు అమావాస్యకో పూర్ణిమకో ఇట్లాంటి వెరైటీస్ చేస్తూ ఉంటాము. ఓకే గైస్, ఈ వీడియో చూశారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు మీ ఇంట్లో చేసుకున్నాక మీకు కనుక నచ్చినట్టయితే ఈ ప్రాసెస్ నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో మీరు కనుక ట్రై చేస్తే. ఓకే గైస్, ఇంతటితో బాయ్ బాయ్. ఏదైనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం. అంటిల్ దెన్ వాచ్ మై వీడియో.